నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? నందమూరి నటసింహం నటించిన అఖండ తాండవం సినిమా నిజంగానే బాక్స్ ఆఫీస్ వద్ద తాండవం చేస్తుంది. మరి ఓ రేంజ్ కలెక్షన్స్ ఏమీ రాలేదు, అలాగని కలెక్షన్స్ ఏమీ పడిపోలేదు. స్టడీ కలెక్షన్స్తో రన్ అవుతుంది. చాలు, ఈ మాత్రం కలెక్షన్స్, ఈ మాత్రం ఆక్యుపెన్సీ ఉంటే చాలు. సెకండ్ వీకెండ్లో ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే హిట్ స్టేటస్ని తీసుకొని బ్లాక్ బస్టర్ వైపు అయితే ఖచ్చితంగా అడుగులేస్తుంది. అయితే ఈ సినిమా గురించి చాలామంది నెగిటివిటీ ప్రచారాలు చేస్తున్నారు, మిక్స్డ్ టాక్ని స్ప్రెడ్ చేశారు, వీలైనన్ని విమర్శలు, ట్రోల్స్ చేస్తున్నారు. అయితే సినిమా బాగోలేదని మాత్రం చెప్పలేకపోతున్నారు. అదే మ్యాజిక్. ఎందుకంటే 10th ఫెయిల్ అయిన నా కొడుకులు కూడా అనకూడదు ఆ మాట, కానీ అంటాను, ఇక అనాల్సి వచ్చింది కాబట్టి అంటున్నాను. 10th ఫెయిల్ అయిన నా కొడుకులు కూడా ఫిజిక్స్ అని, కెమిస్ట్రీ అని, లాజిక్స్కి అందదని ఎన్ని మాటలు మాట్లాడుతున్నారా? అసలు ఈ సినిమాలో అసలు సినిమా అంటేనే లాజిక్ అందదు కదా, ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారు? ఖచ్చితంగా మీరు చదువుకొని ఉంటే కనుక ఈ విషయం మీకు అర్థమై ఉండేది. ఎందుకంటే 99% వరకు మనం లాజిక్స్ వెతికామనుకో సినిమాల్లో, అన్ని సినిమాలు అటర్ ఫ్లాప్ అవుతాయి. అసలు లాజిక్స్ లేనిదే సినిమా. లాజిక్స్కి సినిమాకి ఎటువంటి సంబంధం ఉండదు. ఈ చిన్న విషయాన్ని మర్చిపోయి ఏదేదో ట్రోల్ చేశారు, ఎన్నో విమర్శలు చేశారు. అయినప్పటికీ కూడా ఈ సినిమా అయితే స్టడీ కలెక్షన్స్తో రన్ అవుతుంది. ఇక నిన్న చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్తో కిటకిటలాడిపోయింది. నాకైతే చాలా సంతోషం అనిపించింది. చాలామంది అయితే, ముఖ్యంగా అఘోర వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు సాక్షాత్తు ఆ పరమశివుడే వచ్చి ఆమె అంత్యక్రియలు చేయడం, ఆమె దహన సంస్కారాలు చేయడం, తర్వాత ఆమెకి మోక్షాన్ని ప్రసాదించడం హైలైట్. ఇంకా అసలు ఆ సీన్ చూసి ఎమోషనల్ అయిపోతున్నారు చాలామంది. నేనైతే అటు ఇటు చూస్తున్నా, ఎందుకంటే నేను ఆల్రెడీ సినిమా చూశాను కాబట్టి అటు ఇటు చూస్తున్నా ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారని. ఆ సీన్ వచ్చినప్పుడు అయితే కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి అందరికి, చాలామందికి. మరీ ముఖ్యంగా ఆ లాస్ట్లో శివుడు వచ్చి, పరమశివుడు తాండవం చేస్తాడు కదా, ఆ ఒక్క సీన్ చాలరా బాబు. 500, 600 కాదు, 1000, 10,000 టికెట్ పెట్టి వచ్చినా కూడా బాధలేదు. ఆ ఒక్క సీను అంత సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అసలు హైందవ ధర్మం అంటేనే హిందూ మహాసముద్రం అంత గొప్పది, అంత పెద్దది. దీనికి ఆది అంతం ఎక్కడ ఉండదు. కొంతమంది అజ్ఞానంతో ఆ మహాసముద్రం నుంచి తప్పిపోయి ఎక్కడో బావిలో బతుకుతున్నారు, అదే మహాసముద్రం అనుకుని బతుకుతున్నారు. అలాంటి బ్రతుకులు మనకొద్దని తెలియజెప్పే సినిమానే ఇది. ఖచ్చితంగా ప్రతి హిందువు కూడా చూడవలసిన సినిమా, ఫ్యామిలీతో వెళ్ళి చూడవలసిన సినిమా. ఇక్కడ దురదృష్టం ఏంటంటే చాలామంది హిందువులే యాంటీ ఫ్యాన్స్ ముసుగులో ఈ సినిమాని ట్రోల్ చేస్తున్నారు. ఇది ఇంకా బాధాకరం. అంటే మనకంటే లుచ్చనా కొడుకులు, మనకంటే సన్నాసులు ఇంకొకడు ఉండరని మరోసారి అయితే తేటతెల్లమైంది. ఎందుకంటే 200 సంవత్సరాల వరకు మనం బ్రిటిష్ పరిపాలనలో ఉన్నామంటే, నువ్వంటే నాకు నచ్చదు, వాడంటే నాకు నచ్చదు, మనకు పడదు, వాడు వచ్చి మన గుద్ద మీద అంటాడు. ఇంతే, ఇదే జరుగుతుంది. ఎవడొచ్చినా ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలని చూసినా కూడా నీకు నాకు గొడవ పెడతాడు, వాడొచ్చి మనపైన పెత్తనం చెలాయిస్తాడు. ఇదే జరుగుతుంది, ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. బాలయ్య గురించి ఏదో డబ్బా కొట్టాలంటే 10 వీడియోలు చేస్తా. బాలయ్య ఆహా ఓహో లెజెండ్, తోపు తురుమని. బాలయ్య గురించి కాదు నేను చెప్పేది. ఈ సినిమా బాగోలేకపోయింటే నిజంగానే నేను కూడా బాగోలేదని చెప్పేవాడిని. ఒకవేళ బాలయ్య గురించి మాత్రమే మాట్లాడాలనుకుంటే ఎన్నో సినిమాలు చేసేవాడిని. ఆయన ఆల్రౌండర్, ఇక ఆయన గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. ఒకవేళ నిజంగా బాలకృష్ణ గురించి ఏదైనా రివ్యూలు చెప్పాలనుకున్నా, ఇంకా ఏదైనా మాట్లాడాలనుకున్నా 10 వీడియోలు చేసుకుంటా. చూసేవాళ్ళు చూస్తారు, వచ్చిన కాడికి వస్తుంది. కానీ నేను మాట్లాడేది కేవలం సినిమా గురించి మాట్లాడుతున్నాను. ఈ సినిమాలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గురించి చెప్తున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం, అంటే కొన్ని 100 సంవత్సరాలుగా మనం వేరే వాళ్ళ కింద బానిసలుగా బ్రతికామంటే ఇదిగో ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇదే కారణం. ఇలాంటి బానిసత్వ బతుకులు, అలాగే ఈర్ష్య, అసూయ, ద్వేషాలు కలిగి ఉండడమే ఇంకొకడు మనపైన పెత్తనం చూపించడానికి వస్తున్నాడు. అందుకే ఈ సినిమాలో స్టార్టింగ్లోనే చూపించారు, వీళ్ళందరూ ఐక్యంగా ఉంటే వాళ్ళ ఈక కూడా పీకలేం, బొచ్చు కూడా పీకలేం వీళ్ళని. ఎంతసేపు వాళ్ళని విడగొట్టాలి, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను దెబ్బతీయాలి, అప్పుడు మాత్రమే మన భారతదేశాన్ని జయించగలమని వాడు కుయుక్తులు పన్నుతాడు. అంత గొప్ప విషయాలు ఇందులో చూపించారు. అలాగే సనాతన ధర్మ గొప్పతనాన్ని, హైందవం అంటే ఏంటి, మనం ఎలా నడుచుకోవాలి, ప్రతి చిన్న విషయాలు కూడా చాలా గొప్పగా చూపించారు. అసలు ఒక్కొక్క డైలాగ్ వింటుంటే నిజంగా పూనకాలు వచ్చాయి. చాలామంది లాజిక్స్, ఫిజిక్స్ అని అడుగుతున్నారు కదా, నీ అబ్బా అఘోరాలకు నిజంగానే వాళ్ళకు శక్తులు ఉంటాయిరా బాబు. నాగసాధువుల్ని తీసుకుంటే ఇంకా వాళ్ళతో అసలు భరించలేరు మీరు. వాళ్ళు ఒక దేశాన్ని సర్వనాశనం చేయగలిగినంత శక్తి ఉంటుంది వాళ్ళ దగ్గర. మీరు కుంభమేళాకి కానీ లేదంటే హిమాలయ పర్వతాలకు అక్కడికి వెళితే కనుక వాళ్ళ గురించి ఒకసారి పరిశోధన చేయండి, మీకు ఏమైనా టైం ఉంటే. లేదు, వాళ్ళ గురించి ఎవరైనా చెప్తే వినండి, వాళ్ళకి ఎన్ని శక్తులు ఉంటాయి, వాళ్ళు ఏం చేయగలరని. ఇక్కడ కూడా సేమ్ అదే చేశాడు.
దాన్ని పక్కన పెట్టి సినిమా బాగుందా లేదా అని చెప్పకుండా ఈ సినిమాలో అలా ఉంది, లాజిక్స్ లేవు, ఫిజిక్స్ వ్యతిరేకంగా ఉంది, ఎవడ్రా నీ అబ్బా సైన్స్ స్టూడెంట్స్ ఎవరున్నారు రండి మాట్లాడుకుందాం, ఫిజిక్స్ గురించి లాజిక్స్ గురించి అన్నీ మాట్లాడుకుందాం, ప్రతి ఒక్కటి మాట్లాడుకుందాం. ఏమీ తెలియని గొర్రెల్లాగా ఊరికే అది ఒక్కటి చూపించి ఏదో ట్రోల్ చేయాలని విమర్శించాలని చూస్తున్నారు. ఇంత గొప్ప సినిమా ఇక రాదు. చక్కగా ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా. ఇక్కడ ఏంటంటే మనకు హిందువులే శత్రువులు, యాంటీ ఫ్యాన్స్ ముసుగులో హిందువులే ఈ సినిమాని ట్రోల్ చేస్తున్నారంటే ఇక అంతకంటే దౌర్భాగ్యం ఉందా చెప్పండి మీరే. ఈ సినిమాలో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి, దేశభక్తి గురించి, సనాతన ధర్మం గురించి. అస్సలు నా భూతో నా భవిష్యత్, ఇంకా ఎంత చెప్పినా ఈ సినిమా గురించి ఎంత చెప్పినా, దాంట్లో నటించిన వాళ్ళ గురించి ఎంత చెప్పినా కూడా, ఎంత పొగిడినా కూడా తక్కువే. అంత గొప్ప సినిమాని ట్రోల్ చేస్తున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకెక్కడన్నా ఉంటుందా? రామాయణాన్ని ఎలా ఆదర్శంగా తీసుకోవాలి, అలాగే మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు రాడు, అందుకని దేవుడే లేడు అని విమర్శించే వాళ్ళకి గట్టి సమాధానం ఇచ్చాడు. అఖండ వాళ్ళ అమ్మగారు చనిపోతే ఆమె ఆఖరి కోరిక అఖండ చేతుల మీదుగా దహన సంస్కారాలు జరగాలని. కానీ ఈ అఖండ భగవంతుని ఎరిగినవాడు కాబట్టి, భగవంతుడు తనని ఎరిగినవాడు కాబట్టి సాక్షాత్తు ఆయన ప్లేస్లో అంటే ఆయన రూపంలో ఆ పరమశివుడే వచ్చి ఆమె దహన సంస్కారాలు చేసి తర్వాత ఆమెకి ఏకంగా మోక్షాన్ని ప్రసాదించేస్తాడు. అంటే భగవంతుని అడుగుజాడల్లో నడిస్తే ఎలాంటివి జరుగుతాయన్నవి ఎంత బాగా చూపించారు. కొండల్లో తొండలు పట్టుకొని తిరిగే మీరెక్కడ, ప్రతి కొండని క్షేత్రంగా మలిచి పూజించే మేమెక్కడ, విశ్వగురువుల మేమెక్కడ, ఇలాంటి ఒక్కొక్క డైలాగ్ వింటుంటే ఇది కదరా భారతదేశం అంటే, ఇది కదా మన రక్తం అంటే, ఇది కదా మన నిజమైన చరిత్ర అంటే, ఇది కదా మన పౌరుషం అంటే అని రోమాలు నిక్కబడుచుకుంటాయి. గూస్ బంప్స్ వస్తాయి. అలాంటి ఒక్కొక్క డైలాగ్ పెట్టారు. దానికోసం పోండి సినిమా. అసలు సినిమాకి ఎందుకు వెళ్తాం మనం? వెళ్ళేది ఎందుకు? సినిమా కోసం. ఇంత చక్కటి మెసేజ్ ఉంది, మనకు కావాల్సిన మాస్ కమర్షియల్ అంశాలన్నీ ఉన్నాయి. ఇంకేం కావాలి మీకు? లాజిక్స్ అని, ఫిజిక్స్ అని, గ్రావిటీ అని, ఇవన్నీ సొల్లు మాటలు, సొల్లు కబుర్లు. మీరు తీయండి చూద్దాం ఎంత బాగా తీస్తారో. సినిమా బ్రహ్మాండంగా ఉంది. చాలామందికి రక్తం ఉడికిపోతుంది. ఈ దేశ గొప్పతనాన్ని, సనాతన ధర్మ విశిష్టతని ఈ సినిమాలో చూపించినందుకు రక్తం ఒక్కొక్కడికి ఉడికిపోతుంది. కాబట్టి ఈ సినిమా పైన నెగిటివిటీ, విమర్శలు, ట్రోల్స్ చేస్తున్నారు. ఎవడు ఎన్ని చేసినా సరే ఏమి కాదు. సినిమాకి కలెక్షన్లు అయితే స్టడీగా ఉన్నాయి, ఎక్కడ కూడా డౌన్ కాలేదు. అలాగని మరి ఓ రేంజ్ కలెక్షన్స్ అయితే రాలేదు. సినిమాకి స్టడీ కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ వైపు అయితే అడుగులేస్తుంది. నిన్న సండే కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్తో కిక్కిరిసిపోయాయి థియేటర్లన్నీ. కొంతమంది అయితే ఆ లాస్ట్లో పరమశివుడు వచ్చి ఆయన నాట్యం చేస్తాడు కదా, ఆ సీను, ఆయన తాండవం చేసే సీన్ చూసి పూనకాలతో ఊగిపోతున్నారు. నిజంగా చాలా సంతోషం అనిపించింది. చూడండి అక్కడ చూడండి. ఇలాంటి సీన్స్ సినిమాలో చాలా ఉన్నాయి. అవన్నీ మనము మాటల్లో చెప్పలేము. అక్కడికి వెళ్ళి మనము చూసి దాన్ని అనుభవించాలి. దాన్ని మాటల్లో చెప్పలేని అంత అనుభూతి ఉంది అక్కడ. ఖచ్చితంగా మీరు సినిమాకి వెళ్ళండి. అయితే ఈ సినిమాకి నిన్నటి నుంచి తెగ రీచ్ అయితే పెరిగిపోతుంది. సినిమాకి కొంతవరకు అయితే డ్యామేజ్ చేశారు, నెగిటివిటీ ప్రచారాలు చేసి అలాగే ట్రోల్ చేసి సినిమాకి అయితే చాలా వరకు డ్యామేజ్ చేశారు. బట్ తొందరగా ఈ సినిమా రికవర్ అయింది. అంటే ఈ సినిమా పైన కొంత బజ్ అయితే పెరుగుతుంది. సినిమాని చూడాలన్న ఆతృత ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే కలుగుతుంది. నిన్న థియేటర్స్లో ఈ ఫ్యామిలీ ఆడియన్స్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా కోసం వెళ్తున్నారా లేదా అన్న సంగతి అయితే ఇక్కడ తెలిసిపోతుంది. ఇంకోటి ఏంటంటే సాక్షాత్తు మన దేశ పిఎం ప్రధాని మోదీ గారు ఈ సినిమా చూడాలని వాళ్ళకైతే కబురు పెట్టారంట. రేపో ఈవెన్ ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, వాళ్ళకైతే స్పెషల్ షో వేయబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఇంకొంతమంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అందరూ కలిసి ఆ సినిమాని అయితే చూడబోతున్నారు. ఇంకా మాటల్లో చెప్పలేం ఈ సినిమా హిట్ అయిందా ఫట్ అయిందా అని. ఇంకా మనకు అసలు చర్చ అవసరం లేదు. ఏకంగా ఈ దేశ ప్రధాని ఈ సినిమా చూడాలి, నాకు ఒక స్పెషల్ షో వేయండి అని వాళ్ళ కబురు పెట్టాడంటే ఈ సినిమా రేంజ్ ఏంటనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు చేసిన ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే ఈ బోయపాటి శ్రీను గారు ఏదైతే ఉన్నారో ఆయన సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా గురించిన విశేషాలు చెప్తున్నాడు. ఈ విశేషాలు ప్రమోషన్స్ చేసి ప్రమోషన్స్లో ఇలాంటి విషయాలన్నీ చెప్పుంటే ఇంత నెగిటివిటీ వచ్చి ఉండేది కాదు. సినిమా బాగోలేదని ఎవ్వడూ చెప్పట్లేదు. ఏ ఒక్క నోట నుంచి కూడా సినిమా ఆ మాట రావట్లేదు. కేవలం గ్రావిటీ అని, ఫిజిక్స్ అని, లాజిక్స్ అని ఏదేదో వెతుకుతున్నారు. కానీ
ప్రమోషన్స్లో ఈ విషయాలన్నీ చెప్పింటే కనుక ఈ డ్యామేజ్ కూడా జరిగి ఉండేది కాదు. ఏం పర్వాలేదు, సినిమాకైతే మంచి బజ్, పాజిటివ్ బజ్ అయితే ఏర్పడుతుంది ఈ సినిమా పైన. ఇక ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈ సినిమా చూశారంటే ఈ సినిమా రేంజ్ అనేది ఖచ్చితంగా ఎక్కడికో వెళ్ళిపోతుంది. నిన్న బెంగళూరులో కావచ్చు, అలాగే తమిళ్లో కావచ్చు, చెన్నైలో థియేటర్లు అంటే 100 థియేటర్ల వరకు ఎక్స్ట్రా షోస్ అయితే యాడ్ చేశారంట. నిజంగా మామూలు రెస్పాన్స్ కాదు. తమిళ్లో మాత్రం నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థియేటర్లు పెంచడం ఏంటి, అసలు వాళ్ళు థియేటర్లు ఇవ్వరు మనకి. అలాంటిది మన సినిమా కోసం థియేటర్లు కూడా యాడ్ చేసుకున్నారంటే ఈ సినిమా రేంజ్ ఏంటో మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు నరేంద్ర మోదీ గారు, ఆర్ఎస్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాకైతే ఫ్రీ పబ్లిసిటీ వచ్చేస్తుంది. సినిమా పైన ఇప్పటికే పాజిటివ్ బజ్ ఉంది. ఇక ఆయన వెళ్ళి సినిమా చూశాడంటే ఆయన రివ్యూ ఇస్తాడు, ఖచ్చితంగా సినిమా ఎలా ఉందో చెప్పేస్తాడు. ఇక మామూలు బీభత్సం అయితే ఉండదు. హిందీలో మాత్రం యునానిమస్ రెస్పాన్స్ అయితే దక్కుతుంది. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి మొదటి రోజున 60 కోట్ల గ్రాస్, అలాగే రెండో రోజున 19 కోట్ల గ్రాస్, ఇక మూడో రోజున దాదాపుగా 24 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఈవెన్ మొత్తంగా ఈ 3 రోజులకు కలిపి చూసుకుంటే 98 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఏం పర్వాలేదు. ఇక ఈరోజు వచ్చే కలెక్షన్స్తో సినిమా అఫీషియల్గా 100 కోట్ల గ్రాస్ మార్క్ను అయితే క్రాస్ చేసి వెళ్ళిపోతుంది. ఎటువంటి భయం లేదు. ఇంకొక 50 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వస్తే ఈ సినిమా దాదాపుగా హిట్ స్టేటస్ తీసేసుకున్నట్టే. ఇక భయపడాల్సిన అవసరం లేదు. ఇక సినిమాలు కూడా ఏమీ లేవు. సినిమా పైన ఒక పాజిటివిటీ అనేది పెరుగుతుంది. ఖచ్చితంగా సినిమాకైతే బ్లాక్ బస్టర్ స్టేటస్ మాత్రం ఖాయం. ఇదైతే రాసి పెట్టుకోండి. ఈరోజు వచ్చే కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. మరి ఈ సినిమా పైన మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చేయండి.